ఏమండోయ్, మామూలుగా మనం రెస్టారెంట్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తాం? అయితే బస్సులోనో, కారులోనో, ఆటోలోనో లేదా బండి మీద వెళ్తాం కదా. మరి ఈ రెస్టారెంట్కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో తెలుసా? బోట్లో వెళ్ళాలండి. అవునండి, ఇది రాజమండ్రిలోని గోదావరిలో నీటి మధ్యలో ఐలాండ్స్ లాంటివి ఉంటాయి కదా, అక్కడ ఆహ్వాన కిచెన్ వాళ్ళు ఫ్లోటింగ్ రెస్టారెంట్ని ఏర్పాటు చేశారు. ఇది రీసెంట్గానే ఓపెన్ అయింది. మనం గోదావరి అందాలను చూస్తూ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. మరైతే ఈ బోటింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎలా వెళ్ళాలి, టికెట్ ఉంటుందా లేకపోతే ఫ్రీనా, హోటల్ ఎలా ఉంది, అంబియన్స్ ఎలా ఉన్నాయి, కాస్ట్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, అన్నీ పూర్తి డీటెయిల్స్ తోటి నేను ఫుల్ వీడియో తొందరలోనే చేస్తున్నానండి. ఇప్పుడు ఇది చూస్తుంటేనే అర్థమవుతుంది కదా తొందరగానే వెళ్ళాలి అని. అలాగే నేను కూడా తొందరలోనే వీడియో పోస్ట్ చేస్తానండి. కంపల్సరీ మనం ఒక్కసారైనా హోటల్ని వెళ్ళొచ్చు. అంతేకాదండి, అక్కడ ఐలాండ్లా ఉన్నది కాబట్టి అక్కడ కాసేపు స్పెండ్ చేసి, అంటే బీచ్లో ఉన్నట్టుగా అనమాట. ఆ ఇసుకలోని రెస్టారెంట్ బ్యాక్ సైడ్నే ఖాళీ ప్లేస్ ఉంటుంది. అది ఇసుకతో ఫుల్గా ఉంటుందన్నమాట. మనం బీచ్లో అయితే ఎలా ఎంజాయ్ చేస్తామో అలా కాసేపు స్పెండ్ చేసి కూడా రావచ్చు. అంతేకాదండి, మరి ఈ రెస్టారెంటు డే మొత్తం ఉంటుందా, వాటి టైమింగ్స్ ఏంటి, అది కూడా నేను కంప్లీట్గా పూర్తి డీటెయిల్స్ తోటి నేను ఫుల్ వీడియో చేస్తున్నానండి. మరి మార్నింగ్ టైంలో వెళ్తే బాగుంటుందా, నైట్ టైంలో వెళ్తే బాగుంటుందా, అది కూడా మీకు చెప్పేస్తాను. వెయిట్ చేయండి. మరి ఇప్పుడు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరి అందరికీ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.